ध्रुवन आ जाओ। హలో ఆల్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. మేమైతే మైసూర్ ప్యాలెస్ చూసి అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ నేమ్ అయితే వేణుగోపాలస్వామి టెంపుల్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయింది కదండి. ఈ టెంపుల్ ట్రెండ్ అవడంలో అయితే తప్పే లేదండి. ఏమైనా ఉందా టెంపుల్, అస్సలు మిస్ కాకండి మైసూర్ ట్రిప్కి వచ్చినప్పుడు అయితే. చూడండి ఎంత బాగుందో. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా నుంచి ఇలా ముందుకు వెళ్తే మీకు అద్భుతమైన వ్యూ అయితే కనిపిస్తుంది. అదేనండి, 3 వైపులా వాటర్ ఉండి మధ్యలోనైతే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. 70 ఇయర్స్ ఈ టెంపుల్ వాటర్లోనే ఉందంటండి. కానీ చూస్తే ఎక్కడా కూడా ఆ ఆనవాలే కనిపించట్లేదు. అంత బాగా చెక్కారు ఈ టెంపుల్ని. మళ్ళీ కూడా మొత్తం 9 ఇయర్స్ పట్టింది ఏంటండి వాటర్లోంచి బయటకు వచ్చాక ఈ టెంపుల్ని ఇలా రెడీ చేయడానికి. కేఆర్ఎస్ డ్యామ్ కన్స్ట్రక్షన్ టైంలోని కన్నంబడి గ్రామం అండ్ ఈ టెంపుల్ కూడా వాటర్లోనైతే మునిగిపోయాయంటండి. అంటే నియర్లీ 1930లోని. తర్వాత 70 ఇయర్స్ తర్వాత అంటే 2000లో కోడే ఫౌండేషన్ వాళ్ళు ఈ టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మించాలనుకున్నారు. వాళ్ళకైతే 9 ఇయర్స్ పట్టిందంటండి. కుప్పల్లా పడున్న స్తంభాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విడదీసి వాటి మీద నెంబర్స్ వేసి ఏ స్తంభాన్ని మళ్ళీ అక్కడే పేర్చి యాజ్ ఇట్ ఈజ్ వేరే ప్రదేశంలోనండి, మునిగిపోయిన ప్రదేశంలో కాదు, ఇంకొంచెం అంటే మళ్ళీ మునగకుండా ఉండేటటువంటి ఇప్పుడున్న ప్రజెంట్ ప్లేస్కి తీసుకొచ్చి అయితే యాజ్ ఇట్ ఈజ్ తిరిగి నిర్మించారంటండి. నిజంగా లోపల గర్భగుడిలో కూడా విగ్రహం అయితే చూడముచ్చటగా పిల్లనుగ్రహం పట్టుకొని చిన్ని కృష్ణుడైతే ఎంత అందంగా ఉన్నారంటే చాలా బాగున్నారండి. లోపలికైతే మొబైల్ ఫోన్ అలౌ లేదనమాట. ఇంకా బయట అయితే ఈ రథం దగ్గర ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయండి, మీరు కూడా తీసుకోండి. ఇంకా లోపలైతే టెంపుల్ చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. అంటే ఆ ఆర్కిటెక్చరే చాలా బాగుందండి. మీకు గర్భగుడి చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. శివపార్వతులవి, వినాయకుడిది, సుబ్రహ్మణ్య స్వామిది, తర్వాత విష్ణుమూర్తి దశావతారాలు, నదులు 12 నదులు, ఇంకా ఏమున్నాయంటే వ్యాస మహర్షి, దుర్వాస మహర్షి ఉంటారు కదండి, ఆ మహర్షులవి, ఇంకా రామాయణం కోసం, మహాభారతం కోసం ఆర్కిటెక్చర్ అంట లోపల చాలా బాగుందండి. ఇంకా సన్సెట్ అవుతుందండి. వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి కంపల్సరీ కూడా. నీటి అడుగున దశాబ్దాల పాటు ఉండి మళ్ళీ ప్రాణం పోసుకున్న అద్భుత కట్టడం అండి ఈ టెంపుల్ అయితే. ఎవ్వరూ కూడా ఈ టెంపుల్ని మిస్ అవ్వద్దు. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టెంపుల్కి వచ్చి వెళ్తుంటే. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేము ఈ టెంపుల్ నుంచి అయితే బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాము, దగ్గరలోనే అనమాట. బృందావన్ గార్డెన్స్ కూడా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, కానీ మాకు టైం సెట్ అవ్వలేదు. కానీ నైట్ మ్యూజికల్ ఫౌండేషన్ ఉంటుంది, దానికైతే చూడ్డానికని వచ్చామన్నమాట. ఇంకా ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్, డిఫెన్స్ వాళ్ళకైతే లేదు. ఇంకా డిపెండెంట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఒక సైడ్ అంతా కూడా గార్డెన్ ఉంటుందండి. ఇంకా నైట్ అయిపోయాక గార్డెన్ వ్యూ అయితే ఏముండదు కదా. మేమైతే మ్యూజికల్ ఫౌండేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయినట్లుంది. ఇది బ్యాచెస్ జరుగుతుంటుంది అనమాట. 7:30కి అయితే స్టార్ట్ అవుతుందంటండి. 7:30 to 9 o'clock అవుతుంది బ్యాచెస్ వైజ్లోని. ఇవన్నీ కూడా ఇటువైపు వాటర్ ఫౌంటేషన్స్. అదిగోండి మ్యూజిక్ ఫౌంటేషన్ అయితే స్టార్ట్ అయింది. మేము స్పీడ్గా వెళ్తున్నాం, మిస్ అవుతున్నామేమో అనేసి. కానీ నెక్స్ట్ కూడా ఇంకో బ్యాచ్లో జరిగింది, అప్పుడు కూడా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేసేయండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి. క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నది. ఈ క్రౌడ్లోనే మేము వచ్చిన వాళ్ళం సపరేట్ అయిపోయాము. ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోయాము. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా చీకట్లో తెలియట్లేదు. చాలా బాగుందండి. చాలా చోట్ల అయితే ఈ మ్యూజికల్ ఫౌంటేషన్ చూశాను, కానీ ఇక్కడ కూడా బాగుందండి. ఓకే, కానీ ఢిల్లీలో అంత అయితే లేదు, కానీ ఓకే అండి ఇక్కడ కూడా బాగుంది. కొంచెం చిన్నది ఢిల్లీలో దాంతో కంపేర్ చేస్తే. బ్యాచెస్ వైజ్గా జరుగుతుంది. క్రౌడ్ కంట్రోల్ కూడా కొంచెం తక్కువే ఉన్నదన్నమాట. ఓకే అండి, ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే ఇప్పుడు వచ్చారు.
ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. మేమైతే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఎంజాయ్ చేసామండి. ఇంకా మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి, చాలా బాగుంటాయి. బయటైతే ఇక్కడ చాలా షాపింగ్ మార్కెట్ అయితే ఉండండి. చెప్పులు, బ్యాగ్స్ అయితే చాలా కనిపించాయి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయవచ్చు. ఇంకా మేము రిటర్న్ రూమ్కి అవుతుంటే ఇక్కడైతే మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ చూడడానికని వచ్చామండి. కానీ ఎలో లేదంట, ఏదో ప్రోగ్రామ్ అవుతుంది అప్పుడే. ఇంకా బయట నుంచి అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా పక్కనే కూడా దసరా ఈవెంట్ అయితే అవుతుందండి. ఎగ్జిబిషన్ అంట దసరా టైంలో పెట్టారంట. ఇంక 2 months కంటిన్యూ అవుతుంది అనేసి చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అయితే డెకత్లాన్కి వచ్చామండి. ఇక్కడ కొంచెం కొంచెం షాపింగ్ చేయాలని. ఇంకా మా పిల్లలు అయితే షాప్ మొత్తం చుట్టూ ఈ మాల్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము చాముండేశ్వరి దేవి టెంపుల్కి అయితే వచ్చామండి. మార్నింగ్ అమ్మవారి దర్శనం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అంటండి. ఇక్కడ అయితే ఈ టెంపుల్ శక్తిపీఠాల్లో ఒకటి, 18 శక్తిపీఠాల్లో ఈ టెంపుల్ ఒకటి అనమాట. ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది. మాకైతే ఒక 1/2 hour పట్టిందండి దర్శనంకి. ఇక్కడైతే సతీదేవి కేశాలు పడ్డాయని చెప్తారనమాట శక్తిపీఠాల్లోని. ఇంకా ఈ టెంపుల్ నుంచి దర్శనం అయిపోయాక మేమైతే ఊటీ బయలుదేరుతున్నామండి. ఇంకా కమింగ్ వ్లాగ్స్లోనే మీకు ఊటీ వ్లాగ్స్ కూడా ఉంటాయన్నమాట. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టెంపుల్ వ్యూ అనమాట. టెంపుల్లోకి మొబైల్ అయితే ఎలా ఉంది కానీ ఫొటోస్ అయితే తీయకూడదు. ఇంక ఇక్కడ చాలా షాపింగ్ ఉందండి. ఇక్కడ కూడా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఇంకా అప్పుడప్పుడే షాప్స్ అయితే తీస్తున్నారు. ఇంకా మాకు కూడా టైం అయిందండి ఊటీ వెళ్ళడానికి. ఇంకా మార్నింగ్ మేము ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ అది చేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలోనైతే మైసూర్ వ్యూ చూడండి, సిటీ వ్యూ ఎంత బాగుందో కదా. దూరంగా కనిపిస్తుంది వైట్ కలర్ది. మేము అదే ప్యాలెస్ అనుకున్నాము, అది ప్యాలెస్ కాదండి, అది హాస్పిటల్ అనమాట. ఆ సైడ్న అయితే ప్యాలెస్ ఉంది. కెమెరాలో అయితే అంత బాగా రాలేదు. ఇది హాస్పిటల్లో ఇంకేదో చెప్పారు. ఆ పక్కన అయితే ప్యాలెస్ ఉందన్నమాట. ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా రాబోన్న వీడియోస్లోనైతే ఊటీ వీడియో ఉంటుందండి, తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.